హలో, హాయ్, వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. అండ్ ఈరోజు నా ఫేవరెట్ డిష్, మై ఫేవరెట్ నిజం చూస్తుంది చాలా అంటే చాలా ఫేవరెట్ అంటే నాకు కాకరకాయ నచ్చకపోయేది. బట్ ఇది మా మమ్మీ చేసిన తర్వాత ఫ్యాన్ అయిపోయా కాకరకాయకి. అస్సలు చేయలేదు. ఇప్పుడు మీకు కూడా ఫేవరెట్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా నచ్చుతుంది, మీ ఫేవరెట్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, తినని వాళ్ళు కూడా పక్కా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మిక్సీ గిన్నె తీసేసుకొని దాంట్లో 1 కప్ పుట్నాల పప్పు వేసేసుకోండి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయ కూడా అంటారు, మొత్తం పొట్టు తీయకుండా వేసేయండి, పొట్టుతో వేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత 1.5 స్పూన్ సాల్ట్ వేసేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మిర్చి వేసేయండి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయండి, కానీ 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేయండి. జీలకర్ర వేసిన తర్వాత మిక్సీ పట్టి వేసేయండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చేసేయండి, గరగగా అస్సలు ఉంచకండి. చాలా మెత్తగా చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం కాకరకాయ తీసేసుకుందాం. చిన్న కాకరకాయనే బాగుంటాయి. చిన్న కాకరకాయ తీసేసుకొని దాని ఎడ్జెస్ తీసేసేసి దాని మీద ఉన్న పైన ఎడ్జెస్ ఉంటాయి చూసారా, అవి కూడా తీసేయండి. అవి తీసేస్తే కొంచెం చేదు పోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అన్నీ ఒక్కొక్కటి అన్ని ఎడ్జెస్ తీసేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మనం పొట్టు తీసేసుకున్న కాకరకాయ మొత్తం దాంట్లో వేసేసి 5 మినిట్స్ పక్కా 5 మినిట్స్ బాయిల్ చేసేయండి. 5 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత దాంట్లో వాటర్ అంతా తీసేసి డ్రై అయిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసుకున్న మసాలా స్టఫ్ ఉంది కదండి, అది ఫిలప్ చేసేయాలండి. మీరు ఇప్పుడు డాక్టర్ అయిపోయా అనుకోండి, తో కాకరకాయ పుట్ట చీల్చేసేసి దాంట్లో మీరు కాకరకాయ ఇత్తులు నచ్చకపోతే తీసేయండి, కానీ కాకరకాయ ఇత్తులు బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. సో మీకు వద్దనుకుంటే తీసేయండి, లేదనుకుంటే ఓకే ఉంచేసేసి దానిలో స్టఫ్ మొత్తం ఫిలప్ చేసేయండి. అలా ఒక్కొక్క కాకరకాయ ఆపరేషన్ చేసేసి స్టఫ్ నింపేసేసి అన్నీ పక్కన పెట్టేసుకోండి. లిటరలీ చెప్తున్నా, చాలా అంటే చాలా నచ్చుతుంది అండ్ తినని వాళ్ళు కూడా ఫేవరెట్ అయిపోతుంది. పక్కా చెప్తున్నా, ఒకసారి ట్రై చేయండి. నాకు అసలు నచ్చేదే కాదండి ఫస్ట్, నా ఫేవరెట్ ఇప్పుడు కాకరకాయ అంటే. సో చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత మనం కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేయండి. కొంచెం డీప్ ఫ్రై లానే ఉంటుంది, కానీ మరీ ఓవర్ డీప్ ఫ్రై కాదండి. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని అది వేడవగానే మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ఉన్నాయి చూసారా, అవి ఒక్కొక్కటిగా అన్నీ పెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, ఎక్కువ హైలో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి, మాడిపోతాయి. సో 2 మినిట్స్ ఫ్రై చేశాక కరివేపాకు వేసేసి టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, మెల్లిగా టర్న్ చేసేసుకొని అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత అలానే మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో వైపు కూడా 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఎంత ఫ్రై అవుతే అంత బెటర్ అండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న పౌడర్ ఉంది చూసారా, అది ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసేసి పౌడర్ వేసేసి కలిపేసేసి దించేయండి, రెడీ. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరే చెప్తారు నేను కాకరకాయ ఫ్యాన్ అయిపోయాను చెప్పేసి. నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా చాలా వంటలు చేసి తీసుకొస్తానండి, చాలా కొత్తవి. సో ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.